మేమైతే ఇప్పుడు యాకండిలో ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ అసలు. ఇంతున్న నంది ఇప్పుడు ఇంతుందంట. ఎవరన్నా నమ్ముతారా? 20 సంవత్సరాల కన్నా ముందు చిన్నగా పెట్టిరంట. అయితే అక్కడి నుంచి 20 సంవత్సరాల నుంచి ఇయర్కి పెరుగుతుందంట. బసవరాజ బసవేశ బసవ గురువే బసవ మహాప్రభువే బసవ 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 బసవ. నేను పెట్టిన సాంగ్ అయితే అక్కడిదే అనుకుంటా, నందీశ్వరుది. అయితే నేను నా కోరికలు మొక్కి ఇక మా వాళ్ళని అందరం లోపలికి అయితే ఎంత మంచిగా ఉందంటే లోపలికి పోయినప్పుడు దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇక లోపలైతే ఒక మెట్లు ఉన్నాయి, చీకటి గదిలాగా ఉంది మొత్తం. పోయినప్పుడు అయితే భయపడ్డాం, వచ్చేటప్పుడు అయితే కింద పడిపోతున్నట్టే అనిపిస్తుంది. లోపల నుంచి దిగేటప్పుడు స్ట్రైట్గా ఉన్నాయి అన్నమాట మెట్లు లోపల. ఇక పోయినాం లోపలికి, దర్శనం చేసేసుకొని అంటే 2 సైడ్స్ గుట్టలు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో శివయ్యది, ఇంకో సైడ్ ఏమో గణేశుండు ఎవరిదో అనుకుంటా, మర్చిపోయినా. అంతే నా పని. ఇక అందరు వచ్చి మొక్కుతుర్రు, మేము కూడా మొక్కి ఇక వచ్చేసినాం. డైరెక్ట్ యాకాడికి వెళ్ళి ఇంటికి. ఇక చెట్ల పైన అయితే కోతులు ఏమన్నా ఉన్నాయి, కొండలు కొండలు ఉన్నాయి ఆడ మొత్తం. ఇక మా వాళ్ళు మొత్తం బిస్కెట్లు వేసుకుంటా, కోతికి అది అది చేసుకుంటా అంత గమ్మత్ చేసిరు కోతులన్నీ. ఇక కార్ ఏమో అక్కడ స్టాప్ చేసేసి పార్కింగ్ చేసి, ఇక చూడండి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్, కొండలో ఉంది మొత్తం. అది కొండలు ఉన్నాయి లోపల. ఇక అటొక సైడ్ ఇటొక సైడ్, ఆడొకటి సైడ్, ఇంకా లోపల సైడ్ ఒకటి ఉంది. ఇక ఇదేమో గుండం అన్నమాట, గుండం, యాకండి గుండం ఇది. ఇక మేమైతే ఆల్రెడీ స్నానం చేసుకున్నాం కాబట్టి మేమైతే పోలేం లోపలికి. నందీశ, ఇక వాటర్లో ఏమో చేపలు ఉన్నాయి లోపల. ఇక్కడ చేపలు ఉన్నాయి, పక్క సైడ్లో వాటర్ ఉండే లోపల. ఇక మేమైతే ఎక్కేటప్పుడు అయితే మంచిగానే ఎక్కినాము, కానీ దిగేటప్పుడు అయితే ఆయాసం వస్తుంది అన్నమాట. ఫుల్ కాళ్ళన్నీ నొప్పులేస్తున్నాయి ఫుల్గా. ఇక ఎట్లనో అట్లా దిగిపోయినాం. దిగేసి ఇక అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. లోపల చూడండి ఎంత చీకటిగా ఉందో, నాకే భయం వేస్తుంది. ఇక కిందికి వచ్చి ఫోటో దిగినాను.